చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అక్కడ తాగలేదు. ఆయనకు వచ్చే నెల 1వ తారీఖు జూలై 1వ తారీఖు వరకు రిమాండ్ విధించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అది బయటికి పెద్దగా కనిపించట్లేదు. మీ అందరికీ తెలిసిందే కాకాని గోవర్ధన్ రెడ్డి, అంతకుముందు వచ్చేసి వల్లభనేని వంశీ గారు, ఆ తర్వాత వచ్చేసి మన జోగి రమేష్ గారు, ఆ తర్వాత నందిగాం సురేష్ గారు, ఇలా చాలా మంది జైలుకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇక ఇప్పుడు రేపు మాపో పేర్ని నాని గారు అంటున్నారు, కొడాలి నాని గారు అంటున్నారు, ఇలా రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక మద్య ముడుపుల ద్వారా వెనకేసుకున్నటువంటి డబ్బుల్ని 2024 ఎలక్షన్స్ టైంలో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే బయటకు చెప్పడం జరుగుతోంది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారనేది చెప్పడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే ఒంగోలు లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన గన్మెన్ గిరి మదన్, వ్యక్తిగత సహాయదారుడు బాలాజీ, డ్రైవర్ రామరాజు, కంపెనీలోని ఉపయోగించిన ట్రక్ ద్వారా తరలించాలని చెప్పేసి పేర్కొంది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించారని, వాటి ఆధారంగా నిందితులు అరెస్ట్ చేశామని తెలిపింది. కొలంబో వెళ్తున్నటువంటి చెవిరెడ్డి గారిని ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయన్ని సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం సిట్ కార్యాలయంలో విచారించాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చెవిరెడ్డి వెంకటేష్ నాయుడికి వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు సిట్ తరపున ప్రాసిక్యూషన్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ గారు వాదనలు వినిపిస్తూ గిరిమదన్ 12 ఏళ్లుగా చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకొచ్చారు. గిరిని విచారించి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మిగిలిన నిందితులు పట్టుకున్నామని చెప్పేసి అన్నారు. సిట్ కార్యాలయంలో చెవిరెడ్డిని విచారించాక వాంగ్మూలంపై సంతకాలు చేయాలని అధికారులు కాగితాలు ఇచ్చారు. వాటిని ఆయన చించి పారేశారు. ఈ దృశ్యాన్ని సిట్ సిబ్బంది చిత్రీకరించారు. విచారణ సందర్భంగా ఆ వీడియోని న్యాయాధికారికి అందజేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా కోర్టు ఆవరణంలో కూడా అరుపులు కేకలతో చెవిరెడ్డి గారు హంగామా చేశారు. అలాగే జైలు వద్ద కూడా కేకలు వేశారు. అన్యాయంగా తమని అరెస్ట్ చేశారని చెప్పేసి తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని చెప్పేసి అధికారులు ఇదే జైలుకు రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నట్లుగా వార్త యొక్క సారాంశం. సో మొత్తానికి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. వచ్చే నెల 1వ తారీఖు జూలై 1వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ విధించడం అయితే జరిగింది.